హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో మనకి ఇండియన్ నేవీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. చూసుకోండి, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాం ఈ నోటిఫికేషన్ని. సో మనకేంటి సెప్టెంబర్ 29 అంటే రేపే లాస్ట్ డేట్ అనమాట. సో ఎలిజిబిలిటీ ఉన్న అందరూ కూడా తప్పకుండా ఈ రోజే, మీరు ఎంతవరకు అప్లై చేయకపోతే మాత్రం ఈ రోజే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో క్లియర్గా డీటెయిల్లోకి వెళ్తే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా చూద్దాం. షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ అనమాట. ఓకేనా? దీని గురించి మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో ఇది జూన్ 2025 నుంచి జాయినింగ్ ఉంటుంది. ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత మనకి సబ్ లెఫ్టినెంట్ కింద జాయిన్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో ఉన్న క్యాడర్స్ ఏంటేంటి? జనరల్ సర్వీస్ ఉంది బై హైడ్రో క్యాడర్, బీఈ బీటెక్ 60% మార్క్స్ కావాలి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి, జూలై 2000 కంటే ముందు పుట్టి ఉండకూడదు. అలాగే పైలట్, నేవల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్, అలాగే ఎయిర్ కంట్రోల్ ఆఫీసర్ చూడొచ్చు, బీఈ బీటెక్ 60%. అలాగే 10th 12thలో కూడా 60% కావాలి. ఇంగ్లీష్ సబ్జెక్ట్లోని 10th or 12thలోని 60% మార్క్స్ కావాలి. ఈ వేకెన్సీస్ కూడా చూడొచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఒకసారి మీరు చూడొచ్చు. అలాగే లాజిస్టిక్స్కి ఉన్న ఒకసారి క్లియర్గా చూసుకోండి. అలాగే నేవల్ ఆర్మమెంట్కి, బీఈ బీటెక్లోని ఇవన్నిటికీ కూడా ఈ అన్ని బ్రాంచెస్ కూడా ఎలిజిబుల్ అవుతారనమాట. కానీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే 60% మార్క్స్ ఉండాలి. చూసుకోండి, లాజిస్టిక్స్కి మాత్రం బీఈ బీటెక్తో పాటు ఎంబీఏ ఫస్ట్ క్లాస్ చేసినా పర్లేదు, బీఎస్సీ బీకామ్ బీఎస్సీ ఐటీ చేసినా, అలాగే దాంతోపాటు పీజీ డిప్లొమా కూడా చేసి ఉండాలి వీటిల్లో, లేదా ఎంసీఏ ఎంఎస్సీ ఐటీలో ఫస్ట్ క్లాస్ అయినా వచ్చి ఉండొచ్చు. ఒక్కసారి ఇవన్నీ అయితే క్లియర్గా చూసుకోండి. ఎడ్యుకేషన్ బ్రాంచ్లో కూడా మనకి ఇవి అన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు అంటే ఎంఎస్సీ, డిగ్రీ తర్వాత పీజీ చేస్తారు కదా, ఎంఎస్సీ విత్ ఫిజిక్స్ ఇన్ బీఎస్సీ, అలాగే ఎంఎస్సీ విత్ మ్యాథ్స్ ఇన్ బీఎస్సీ, అలాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ విత్ ఫిజిక్స్ ఇన్ బీఎస్సీ, ఇదిలో కూడా 60% మార్క్స్ రావాలన్నమాట ఎంఎస్సీలో. సో ఇవి ఒక 7 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడొచ్చు. అలాగే బీఈ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో, లేదంటే ఎంటెక్లోని 60% మార్క్స్ రావాలి. ఏంటేంటి ఎంటెక్లోని? ఈ వీటిల్లోని ఇక్కడ చూపించిన బ్రాంచెస్లో మాత్రమే ఇవి కొన్ని పోస్ట్స్ ఉన్నాయి. అలాగే ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్, ఈ బ్రాంచెస్ అన్నిటిలో కూడా 36 పోస్ట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఎలిజిబుల్ అనమాట. ఎలక్ట్రికల్ బ్రాంచ్, ఈ బ్రాంచెస్ అన్నీ కూడా ఎలిజిబుల్ అనమాట. ఇవి 42 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? సో అలాగే సబ్మెరైన్ ఆర్మ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ సర్వీస్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఎక్స్లో మనకి వాళ్ళు వచ్చారో వాళ్ళు కావాలనుకుంటే మనకి మెడికల్ ఫిట్నెస్ చేస్తారనమాట. ఫస్ట్ సబ్మెరైన్ ఆర్మ్ సబ్జెక్టు మెడికల్ ఫిట్నెస్. సో సబ్మెరైన్ ఆర్మ్లో అందులో మనకి తీసుకోవాలంటే మిమ్మల్ని ఫస్ట్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తారు. దానికి మీరు ఓకే అనుకుంటే, ఓకే అయితే అప్పుడు మీరు అందులో వెళ్ళొచ్చు అనమాట. దీన్ని కూడా మీరు క్లియర్గా ఎడిషనల్గా ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. ఆప్షన్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు క్లియర్గా సబ్మెరైన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకేనా? అది కూడా మీకు మెడికల్ క్లియర్ అయితేనే వెళ్తుంది అనమాట. దీనికి సెపరేట్ సబ్మెరైన్ అలవెన్స్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే మనకి రిమోట్లీ పైలటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ స్పెషలైజేషన్ మనం చూసుకుంటే క్యాండిడేట్స్ ఎవరైతే జనరల్ సర్వీస్ జాయిన్ అయ్యారో వాళ్ళని దీనికి కూడా నామినేట్ చేయొచ్చు ట్రైనింగ్ తర్వాత అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అలాగే మనకి మర్చెంట్ నేవీ పర్సనల్ ఎవరైతే చూసుకోండి సెకండ్ మేట్ మాస్టర్ అయి ఉంటే వీళ్ళు ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఎంట్రీకి, అలాగే మనకి ఫస్ట్ క్లాస్ ఇంజనీర్ ఆఫ్ ఏ స్టీమ్ షిప్ అయితే వాళ్ళు టెక్నికల్ బ్రాంచ్ ఎంట్రీకి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. ఓకేనా? ఏజ్ కూడా ఇచ్చారు, ఇవి చూసుకోవచ్చు. అలాగే కమర్షియల్ పైలట్ లైసెన్స్ కనుక ఉంటే వాళ్ళు పైలట్కి అప్లై చేయొచ్చు అన్నారు. ఎన్సీసీ క్యాండిడేట్స్ ఈ వీటిని ఫుల్ఫిల్ చేస్తే ఒక 5% కట్ ఆఫ్ మార్క్స్లోని మనకి రిలాక్సేషన్ అనేది కూడా వస్తుందని మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎవరెవరు అప్లై చేయొచ్చు అంటే చూసుకోండి, గ్రాడ్యుయేట్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ లేదా ఫైనల్ ఇయర్స్ చదివే వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. 60% మార్క్స్ ఉండాలి కానీ. ఓకేనా? ఒకవేళ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అయితే కంపల్సరీగా ఉండాలి, లేదంటే గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, లేదా ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కూడా 60% ఉండొచ్చు, లేదా డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్ ఉన్నా సరే అప్లై చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అలాగే ఇంకొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం చూద్దాం. ఓకే, కేవలం ఒక అప్లికేషన్ మాత్రమే ఒక క్యాండిడేట్ ఫిల్ చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకి ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ బై మెడికల్ స్టాండర్డ్స్, హైట్ లెంత్ కొన్నిటికి పైలట్ ఎంట్రీకి కానీ వీటికి కొన్నిటికైతే
ఉన్నాయని కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అవి కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. అలవెన్స్ అని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది షార్ట్ సర్వీస్ కమిషన్. క్లియర్గా పేరులోనే ఉంది కదా, కేవలం 10 years మాత్రమే జాబ్ అనేది ఉంటుందన్నమాట. తర్వాత మేబీ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తే చేయొచ్చు, అది కంపల్సరీ అని అయితే మనం చెప్పలేము. ఓకేనా. అసలు సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే మీకు డిగ్రీ లేదా పీజీ అక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీలోని ఎన్ని మార్క్స్ వచ్చాయో దాన్ని బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారన్నమాట, ఆ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్టి. బీఈ బీటెక్ అయితే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి 5th semester వరకే ఆ మార్క్స్నే తీసుకుంటారు షార్ట్ లిస్ట్ చేయడానికి. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అనుకోండి ప్రీ ఫైనల్ ఇయర్ వరకు, ఒకవేళ ఫైనల్ ఇయర్ అనుకోండి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో, ఆ ప్రీ ఫైనల్ ఇయర్ వరకు వచ్చిన పర్సంటేజ్ని మాత్రమే చూస్తారనమాట. ఓకేనా. సో అండ్ ఫైనల్గా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత ఫైనల్గా ఎస్ఎస్బి ఇంటర్వ్యూ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఇది మీకు ఈమెయిల్ ఆర్ ఎస్ఎంఎస్ వస్తూ ఉంటాయి. సో ఆ మొబైల్ని ఈమెయిల్ ఐడిని మార్చొద్దు, ఎందుకంటే వాటికే ప్రతిసారి వీళ్ళు అన్ని డీటెయిల్స్ కూడా పంపిస్తారు కనుక. సో మెరిట్ లిస్ట్ అనేది దేని ఆధారంగా, ఫైనల్గా మనకి మెరిట్ లిస్ట్ విల్ బి బేస్డ్ ఆన్ ఎస్ఎస్బి మార్క్స్ ఫర్ ఆల్ ఎంట్రీస్ యాజ్ పర్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ అండ్ మెడికల్ క్లియరెన్స్. సో ఫైనల్గా మనకి ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది, ఎస్ఎస్బి మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ట్రైనింగ్ వచ్చేసి చూసుకోండి, ఫస్ట్ సబ్ లెఫ్టినెంట్ ర్యాంక్లోకి ఇండ్యూస్ చేస్తారు. సో అక్కడ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే. ఓన్లీ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, ఓన్లీ అన్మ్యారీడ్ మేల్ అండ్ ఫిమేల్ మాత్రమే ఎలిజిబుల్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మనకి ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుందన్నమాట. 3 years ఎన్ఐఐసి ఆఫీసర్స్కి, మిగతా బ్రాంచ్స్కి 2 years కూడా ప్రొబేషన్ పీరియడ్ ఉంటే మధ్యలో మానేయకూడదు. మధ్యలో ఒకవేళ మానేద్దాం అనుకుంటే మాత్రం మీరు అంతవరకు ఖర్చు పెట్టింది అదంతా కూడా తిరిగి పే చేయాల్సి ఉంటుంది. సో సబ్ లెఫ్టినెంట్కి బేసిక్ పే వచ్చేసి 56,100 rupees అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. ఎలా అప్లై చేయాలంటే joinindiannavy.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు అక్కడ అప్లై చేయొచ్చు. ఓకేనండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే అన్నీ చెప్పుకున్నాం. సో మీకేమైనా డౌట్ ఉంటే ఈ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుందండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు అందులో కూడా చూడొచ్చు అనమాట. ఓకేనా. సో లేదంటే కింద కామెంట్ చేయండి, వాటికి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.